మనం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి ఎవరితో జీవితం పంచుకోవాలి. ఇన్నాళ్ళు నీతో నేను అంతా ఓకే అని చెప్పాను, అన్నీ సర్దుకుంటాయన్న నమ్మకంతో. కానీ ఏది ఓకే కాదు. నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తావని తెలుసు. నేను బ్రాడ్ గురించి మాట్లాడడం లేదు, మన మ్యారీడ్ లైఫ్ ఈ గురించి. రోజు అది పూర్తిగా ముగిసిపోయింది, నీకే తెలియట్లేదు. నువ్వు చాలా కోపంగా ఉన్నావని నాకు తెలుసు, కానీ అబ్బే లేదు, అంతా అయిపోయినట్లే కదా. 6 నెలల క్రితం ఉంగరం తీసుకొని నీ దగ్గరకు వచ్చాను నేను, కానీ నువ్వు కాదన్నావు. ఈ రోజు వచ్చావు చాలా లేటుగా. అపార్ట్మెంట్ నుంచి నిన్ను బయటకు తీసుకెళ్లి ముందున్నట్టు మార్చాలి. నీ లైఫ్ ని నువ్వు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. ఇక మీదట అంతా బాగుంటుంది. నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రమ్మని చెప్పావు, నేను వచ్చాను. నువ్వు కూడా వచ్చావు. నువ్వు భలే ఉన్నావు. స్టన్నింగ్. నువ్వు రాజీ పడ్డం వల్ల ఏం సాధించావు? ఒక మగాడి కోసం మొత్తం నీ జీవితాన్ని త్యాగం చేశావు. చివరికి నీ లైఫ్ ఏమైంది? అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు నేను. నేను నిన్ను ఏది సాక్రిఫైస్ చేయమని అనడం లేదు. తను నిన్ను మళ్ళీ దొబ్బేస్తుందా? నేను చెప్పేదల్లా ఒకటే, మనం ఎందుకు కలిసి ప్రయత్నించకూడదు? ఏది కరెక్ట్ గా అనిపించడం లేదు. దేనికోసం భయపడకు, నీ లైఫ్లో ఏది ముఖ్యమో వెళ్ళి తెలుసుకో. నీకు చాయిస్ ఉంది, ఆలోచించుకో.